హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ఇప్పుడు మై డియర్ విలన్ స్టోరీ 25th పార్ట్ చెప్పుకోబోతున్నాం మనం. అయితే ముందుగా మీరందరూ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదాం. మై డియర్ విలన్ ఎపిసోడ్ 25. సో నిన్ను త్వరగా ఇంటి దగ్గర దింపేసి మేం వెళ్ళాలి అని కోపంగా చెప్పి మైనా చెయ్యి పట్టుకొని బరబరా బయటికి లాక్కు వెళ్తూనే కాంపౌండర్ కి ఆర్నోను బయటకు తీసుకురమ్మని చెప్పి మైనాను పార్కింగ్ ఏరియాకు తీసుకువెళ్లిపోయాడు సామ్రాట్. తన కళ్ళ ముందే మైనా చెయ్యి పట్టి తీసుకెళ్తున్న సామ్రాట్ ను ఆర్నో పళ్ళు కొరుకుతూ కోపంగా చూస్తుంటే అప్పుడే అక్కడికి కాంపౌండర్ వచ్చి సార్ వెళ్దామా అని అడగడంతో తిరిగి అతన్ని చూసి హా అన్నాడు ఆర్నవ్. మైనా చెయ్యి గట్టిగా పట్టుకుని లాక్కెళ్లిన సామ్రాట్ నేరుగా తనని పార్కింగ్ లో ఉన్న తన కార్ దగ్గరికి తీసుకొచ్చి చెయ్యి వదిలి తన బుగ్గలు ఒత్తిపట్టి కోపంగా పళ్ళు కొరుకుతూ ఏయ్ పిచ్చుకా, వాడికి యాక్సిడెంట్ అయితే నువ్వెందుకు వచ్చావే హాస్పిటల్ కి అన్నాడు. సామ్రాట్ జలస్ చూస్తుంటే పాప మనసుగాడు ఫుల్ జోస్తో స్కైలోనే బ్రేక్ డాన్స్ వేస్తుంటే మనసుగాడి యాత్రాన్ని కళ్ళల్లో కనబడనీయకుండా ఆపుతూ ఆచ్ సామ్రాట్ గారు నొప్పి అని సామ్రాట్ పట్టుకున్న బుగ్గల్ని చూపిస్తూ చెప్పింది మైనా. అయినా సరే భరించు, కానీ నాకు ఆన్సర్ చెప్పు. వాడికి యాక్సిడెంట్ అయితే నువ్వెందుకు హాస్పిటల్ కి రావడం? వాడికి అమ్మ బాబు ఉన్నారుగా అన్నాడు సామ్రాట్. అంటే సామ్రాట్ గారు అప్పుడు ఆయన ఫోన్ లో నా నెంబర్ కాల్ లాగ్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉందంట. అందుకే ఇక్కడి హాస్పిటల్ వాళ్ళు నా నెంబర్ కి కాల్ చేశారు. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది మైనా. తన చెంపలను వదిలి నడుము చుట్టూ చెయ్యి వేసి లాగి ఆయన ఇంకోసారి వాణ్ణి ఆయన అని గాని పిలిచావంటే పళ్ళు రాలగొడతా అని కోపంగా అరిచాడు సామ్రాట్. అలా పిలవకూడదా సార్ అని ఇన్నోసెంట్ వాయిస్ తో కళ్ళు మిటకరిస్తూ అడిగింది మైనా. ఏంటే వేషాలు పడుతున్నావా? వేషాలు పిలవకూడదా అంటే పిలవకూడదనే కదా చెప్పేది. పళ్ళు కొరుకుతూ చెప్పి అయినా వాడి ఫోన్ లో నీ నెంబర్ ఎందుకుంది అని మరోసారి అడిగాడు సామ్రాట్. అంటే అతను మా బాస్ కదా సామ్రాట్ గారు, సో మా డీటెయిల్స్ రెజ్యూమ్ ప్రొఫైల్లో ఉంటాయి కదా అంది మైనా. అదే నేను చెప్పేది, నీ ఫోన్ నెంబర్ ఉంటే గింటే ఆ ఫైల్లో ఉండాలి గాని వాడి ఫోన్ కాంటాక్ట్ లో ఎందుకుంది? పైగా కాల్ లాగ్ లో ఫస్ట్ ప్లేస్ లో నీ నెంబర్ ఎందుకుంది అని అడిగాడు సామ్రాట్. సామ్రాట్ క్వశ్చన్ కి అప్పుడు విషయం గుర్తొచ్చి అవును కదా, నా నెంబర్ సార్ ఫోన్ లో ఎందుకు ఫీడ్ అయ్యింది, అది కూడా కాల్ లాగ్స్ లో అని ఆలోచిస్తూ ఎందుకు ఫీడ్ చేసుకున్నారో తెలీదు కానీ కాల్ లాగ్స్ లో ఎందుకు ఉందంటే మేబీ సార్ నాకు రీసెంట్ గా కాల్ చేసి ఉంటారు అని చెప్పింది మైనా. ఎందుకు? మీ ఆఫీస్ టైమింగ్స్ అయిపోయాక ఆ టైంలో కాల్ ఎందుకు చేశాడు అడిగాడు సామ్రాట్. అబ్బా సామ్రాట్ గారు, మీరు మరీ ఎందుకు ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు? అసలు మా సార్ నాకు కాల్ చేస్తే మీకొచ్చిన ప్రాబ్లం ఏంటి? కళ్ళు ఎగరేస్తూ అడిగి సామ్రాట్ చేతిలో ఉన్న నడుముని బలి చేసుకుంది పాప. పిచ్చి పిచ్చుకా, నేను అడిగిన దానికి తిన్నగా ఆన్సర్ చెప్పకుండా ఇలా నన్నే క్రాస్ క్వశ్చన్ చేశావనుకో నాకు తిక్కరేగుతుంది. ఆ తర్వాత నేనేం చేస్తానో అస్సలు ఊహించలేవు. ముందు అడిగిన దానికి ఆన్సర్ చెయ్యి. వాడెందుకు నీకు ఫోన్ చేశాడు అది చెప్పు అన్నాడు సామ్రాట్. అసలు నా మీదేంటి ఈయన గారు రుబాబు అని మనసులోనే అనుకున్నాం. ఆయన అంటే సార్ ఏదో మాట్లాడాలి, ఈవినింగ్ కాఫీ డేలో కలుద్దామని అడిగారు అని చావు కబురు చల్లగా చెప్పింది మైనా. వెయిట్ అడిగారు ఏంటి? అడిగాడు, ఆ తర్వాత ఏంటి చెప్పు అన్నాడు సామ్రాట్. ఏంటి చెప్పేది? ఇక అంతే, మీరు ఈవినింగ్ వస్తానని చెప్పారు కదా, అందుకే ఆ విషయం మీకు చెప్పడానికి ఫోన్ చేస్తున్నాను ఇందాకటి నుంచి. కానీ మీరేమో నా కాల్ లిఫ్ట్ చేయలేదు. అంటే నువ్వు కాఫీ డేకి వెళ్దామని అనుకున్నావా వాడి కోసం అడిగాడు సామ్రాట్. అంటే సార్ ఏదో చెప్తాను అన్నారు కదా, అందుకే వెళ్దామని అనుకున్నాను అంది మైనా. ఏం చెప్తాడు వాడు? బొంద చెప్తాడు. నాకు చెప్పకుండా ఇంకోసారి వాడితో కాఫీ డేలకు వెళ్ళడం గాని వాడికి ఫోన్ చేయడం గాని చేసావనుకో ముందు వాడిని చంపి ఆ తర్వాత నిన్ను బొంద పెడతా అన్నాడు సామ్రాట్. అలా ఎలా సార్? ఒకరిని చంపి మరొకరిని బొంద పెట్టడం ఎలా పాసిబుల్? హౌ అని జీనియస్ క్వశ్చన్ వేసింది మన జీనియస్ పిచ్చుక. తింగరి క్వశ్చన్. మైనా తింగరి క్వశ్చన్ కి అప్పటి వరకు సామ్రాట్ ఫేస్ లో ఉన్న సీరియస్నెస్ పోయి రొమాంటిక్ గా తనని చూస్తూ చెప్తే చాలా లేదంటే ప్రాక్టికల్ గా చూపించాలా అని మైనాను కార్ కి ఒరిగిస్తూ తన మీద వాలిపోయాడు. మోకింగ్ వాయిస్ లో అడిగాడు సామ్రాట్.
సామ్రాట్ వాయిస్ లో వచ్చిన తేడాను కనిపెట్టి, ఆహాహా, వద్దు వద్దు, నాకు అర్థమైంది, తడబడుతూ చెప్పింది మైనా. పర్లేదే, ఒకసారి ట్రై చేద్దాం. మైనాకు మరింత దగ్గరగా జరిగి హస్కీగా అన్నాడు సామ్రాట్. వద్దు సార్ అంది మైనా. అంతే అంటావా? అది సరే, ఇందాకేంటే నేను కనబడగానే అలా హక్ చేసుకున్నావు, నన్ను మిస్ అయ్యావా పిచ్చుక అని మైనా మొహం మీద పడుతున్న హెయిర్ ను చెవి వెనక సర్దుతూ అడిగాడు సామ్రాట్. మరి మీరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు కదా, మీకేమయ్యిందో అన్న టెన్షన్ లో అలా అని మూతి ముడిచి చెప్పింది మైనా. ఇది నా నిగ్రహానికి గట్టి పరీక్ష పెట్టేలా ఉందిగా అనుకుంటూ ముడిచిన మైనం పెదాలనే రెప్ప కొట్టగా చూస్తూ, నాకేమన్నా అయితే నీకేంటే అని అడిగాడు సామ్రాట్. ఏమో సార్, నాకు తెలీదు, కానీ మీకేమన్నా అయిందేమో అన్న ఊహే భరించలేకపోయాను ముద్దుగా చెప్పింది మైనా. నచ్చేసావే పిచ్చుక, నాలాంటి ప్లాట్ఫామ్ గాడు, పైగా రౌడీ గాడి కోసం, పైగా మన పరిచయం జరిగి ఎక్కువ రోజులు కూడా కాలేదు, అలాంటిది నా గురించి ఏం తెలియకుండానే నా కోసం ఇంత ఆలోచిస్తున్నావు చూడు, అక్కడ ఇంకా బాగా నచ్చావు అన్నాడు సామ్రాట్. అలా అనకండి సార్, మీ వృత్తి రౌడీయుజమే కావచ్చు, కానీ మీరు మాత్రం మంచి పనులే చేస్తున్నారు సార్ అంది మైనా. ఆహా అన్నాడు సామ్రాట్. అవును సార్, ఈ రోజుల్లో ఒక ఆడపిల్ల నడి రోడ్డు మీద ఒంటరిగా ఉందన్నా, ఇబ్బంది పడుతుందన్నా ఎవరు సార్ పిలవకుండానే వచ్చి హెల్ప్ చేసేది? ఆ రోజు మీకన్నా ముందు చాలా మంది వెళ్ళిపోయారు ఆ రోడ్లోంచి. ఆ రౌడీ విధవలు నన్ను అల్లరి పెడుతున్నప్పుడు ఎంతో మంది చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద కార్లు వేసుకొని చూస్తూ వెళ్లారే గాని ఏ ఒక్కరు కూడా నా కోసం ఒక్క నిమిషం ఆగి నాకు హెల్ప్ చేయలేదు. ఎక్కడ కార్ దిగితే వాళ్ళ డిగ్నిటీ పోతుందేమో అని చదువుకున్న వాళ్ళ అహంకారం. ఇంకా యూత్ ఏమో అనవసరంగా ఇలాంటి గొడవల్లో ఇరుక్కోవడం అనవసరమా అని చూసి కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. కానీ మీరు మాత్రం అలా అందరిలా చూసి వదిలేయకుండా నా కోసం స్టాండ్ తీసుకుని వచ్చి వాళ్ళని కొట్టారు, నన్ను సేవ్ చేశారు. అది డబ్బు కోసమే కావచ్చు, అక్కడితో మీ పని అయిపోయిందని డబ్బులు తీసుకొని వెళ్ళిపోకుండా నా కోసం నేను అడిగానని క్యాబ్ వచ్చేంత వరకు వెయిట్ చేశారు. ఈ రోజుల్లో ఒంటరిగా ఉన్న ఆడపిల్లని అడ్వాంటేజ్ తీసుకుందామని చూస్తారే తప్ప మీలా సిన్సియర్ గా అయితే ఎవరు ఉండరు కదా. డబ్బు కోసం చాలా పనులు చేసే వాళ్ళు చాలా మందే ఉన్నారు. అలా మీరు ఈ పని చేస్తున్నారు, కానీ అందులో కూడా మంచి చేస్తున్నారు చూడండి. అక్కడ బాగా నచ్చింది సార్ మీ వ్యక్తిత్వం. పైగా ఆ రోజు చిన్న పాపను కాపాడారు కదా, అక్కడ ఇంకో మెట్టు ఎక్కేశారు నా ఆలోచనల్లో. అవును, పరిచయమై ఎక్కువ రోజులు కూడా కాలేదు కదా, మరి నా మీద నీకు ఇంత నమ్మకం ఎలా నేను మంచివాడినని సర్టిఫైడ్ చేస్తున్నావే అని అడిగాడు సామ్రాట్. సార్, ఒక వ్యక్తి క్యారెక్టర్ గురించి తెలుసుకోవాలంటే జీవితాంతం వాళ్ళ వెంటే ఉండి గమనించాల్సిన అవసరం లేదు సార్. ఒక్క ఇన్సిడెంట్ చెప్తుంది వాళ్ళ క్యారెక్టర్ ఏంటి అనేది. ఆ రోజు ఫైట్ తర్వాత మీరు డబ్బులు తీసుకుంటున్నప్పుడు కూడా అట్లీస్ట్ నా ఫేస్ కాదు కదా, కనీసం నా చేతులు కూడా చూడలేదు మీరు. అక్కడే చెప్పొచ్చు మీ క్యారెక్టర్ ఏంటి అనేది. అలా నాకు మనం ఫస్ట్ మీట్ అయిన ఇన్సిడెంట్ లోనే అర్థమైపోయింది మీరు ఎలాంటి వారు అనేది. ఆ ఒక్క ఇన్సిడెంట్ నీ మీద ఎంత నమ్మకం కలగకపోతే డబ్బు కోసం నన్ను కాపాడారు అని తెలిసినా కూడా క్యాబ్ వచ్చేంత వరకు నాకు తోడుగా ఉండమని అడిగి ఉంటాను. ఒక్కసారి ఆలోచించండి, ఒంటరిగా ఉన్న ఒక ఆడపిల్ల ముక్కు మొహం తెలియని వ్యక్తిని తనకి తోడుగా ఉండమని అంత డేర్ చేసి ఎలా అడుగుతుంది? ఎంత నమ్మకం ఉంటే అలా అడుగుతుంది అంది మైనా లాజికల్ గా. అంటే ఇప్పుడు నీకు నా మీద బాగా నమ్మకం ఉందంటావు అంతేనా అని అడిగాడు సామ్రాట్. అని నవ్వుతూ చెప్పింది మైనా. నేను మంచివాడిని అంటావు అవునా అడిగాడు మరోసారి సామ్రాట్. ఖచ్చితంగా చెడ్డవారైతే కాదు, మంచి ముసుగులో ఆడపిల్లలను అడ్వాంటేజ్ తీసుకొని మోసం చేసే వాళ్ళు అయితే అంతకన్నా కాదు తేల్చి చెప్పింది మైనా. నా గురించి బానే అనలైజ్ చేశావే పిచ్చుక, కానీ నువ్వు అనుకున్నంత సాఫ్ట్ అయితే కాదు నేను, మనదంతా హార్డ్వేర్ టైప్ పాప అన్నాడు సామ్రాట్. ఈ రోజుల్లో అమ్మాయిలకి హార్డ్వేరే నచ్చుతున్నారు సార్, సాఫ్ట్వేర్ నచ్చట్లేదు అంది మైనా. కానీ నువ్వు అనుకున్నట్టు మనకి సెట్ అవ్వదే పిచ్చుక అని చెప్పాడు మళ్ళీ సామ్రాట్. ఎందుకు సెట్ అవ్వదు సార్ అని అడిగింది మైనా. నువ్వేమో స్వీట్, నేనేమో నాట్. నువ్వేమో సాఫ్ట్వేర్, నేనేమో హార్డ్వేర్. నువ్వేమో క్లాస్, నేనేమో మాస్. పైగా నీకు ఫ్యామిలీ ఉంది, మరి నాకో
ఫ్యామిలీ లేదు, నీకు అంతో ఇంతో ఆస్తుండొచ్చు, కానీ నేను పక్కా బేవాస్ ప్లాట్ఫామ్ అని చెప్పాడు సామ్రాట్. మరి వీరి పరిచయం ప్రేమగా ఎలా మారబోతుంది తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వింటూనే ఉండండి మై డియర్ విలన్, ఓన్లీ ఆన్ సిరివెన్నెల కథల ప్రపంచంలో. ముందుగా వీడియోని అందరూ లైక్ చేసి వెంటనే షేర్ చేసేయండి. అలా అయితే నాకు వ్యూస్ పెరుగుతాయి, స్టోరీని కంటిన్యూగా ఇచ్చేస్తాను. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు స్టోరీ చాలా బాగుండబోతుంది, నాది గ్యారెంటీ.